ఈ రోజు ఒక క్రైమ్ సీన్ తోనైతే మేము ముందుకు రావడం జరిగింది. యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఏదైతే ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో విస్తుపోయే నిజాల్ని బయటపెట్టడం జరిగింది సిపి సాయి చైతన్య గారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అసలు ఏం జరిగింది, ఎవరైతే రియాజ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 35 నుంచి 40 కేసులు రియాజ్ పైన అయితే ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అసలు రియాజ్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే దాని గురించి క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఏదైతే కిల్లా రోడ్ లో ఉన్నటువంటి బొడ్డెమ్మ చెరువు దగ్గర రియాజ్ ని అయితే పట్టుకున్నారు సిసిఎస్ పోలీస్ అధికారులు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దీంట్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, దాంతో పాటు విఠల్ భీమ్రావ్ ఎస్ఐ గారు, దాంతో పాటు ఎవరైతే భీమ్రావ్ గారు కావచ్చు, దాంతో పాటు విఠల్ రావు అని చెప్పేసి మనకు అధికారుల గురించి చెప్తా ఉన్నారు. సో అక్కడ రియాజ్ ని పట్టుకోవడం జరిగింది. రియాజ్ అక్కడ పట్టుకునే ప్రయత్నంలో భాగంగా దొరికిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులో అతను దుంకిన తర్వాత ఎవరైతే ప్రమోద్ గారు కావచ్చు, దాంతో పాటు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని అతన్ని సేవ్ చేశారు. సేవ్ చేసేసి వాళ్ళు ఏదైతే కిల్లా నుంచి 4th టౌన్ అంటే ఇప్పుడు మనకి సిసిఎస్ స్టేషన్ కి పంపించాలి కాబట్టి ఆయన తీసుకొచ్చే టైంలో కూడా బండి మీద అసలు సహకరించలేడు అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీంట్లో సీన్ టు సీన్ ఇవాళ ఏం జరిగింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే రియాజ్ ఏదైతే కిల్లా నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే మనకి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి బండి మీద యాక్చువల్లీ 3 ఉన్నారు. సో ఎవరైతే సిసిఎస్ కానిస్టేబుల్ తో పాటు అతని అల్లుడు ఒకతనైతే ఉన్నారు, దాంతో పాటు రియాజ్ కూడా ఉన్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దాదాపు ఒక 4 కిలోమీటర్ల నుంచి చాలా ఇబ్బంది పెడుతూ ఫైనల్ గా ఇక్కడ ఈ వెహికల్ అనేది స్టాప్ చేసిన తర్వాత వాటర్ తాగుతాను అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి ఇక్కడ ఆ వెహికల్ అయితే ఆపడం జరిగింది. ఆపే టైంలోనే ఏదైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారి బైక్ ని ఆల్రెడీ ఎస్కాట్ ఏదైతే భీమ్రావ్ కావచ్చు, విఠల్ రావు గారు ఎస్కాట్ లో వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చే టైంలోనే ఇక్కడ ఆయన తప్పించుకోవాలా, రియాజ్ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ అతి దారుణంగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక కత్తి సహాయంతోని తన ఎవరైతే ప్రమోద్ గారి ఛాతీలో పడవడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఆ రోజు ఇక్కడే ప్రమోద్ గారు ఇక్కడే కుప్పకూలిపోయి పడిపోయారు. ఇక్కడ కుప్పకూలిపోయిన తర్వాత దాదాపు ఇక్కడ ఎలాంటి క్రౌడ్ ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, దాదాపు వందలాది మంది ఇక్కడ చూస్తున్నా కూడా ఎవరు కూడా ప్రమోద్ గారిని ఏదైతే ప్రథమ చికిత్సలో భాగంగా ఆయనను అసలు సేవ్ చేయలేకపోయారు, అసలు హాస్పిటల్ కి కూడా తరలించలేరు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇది యాక్చువల్లీ మనకి 4th టౌన్ కి ఒక 200 నుంచి 300 మీటర్ రేడియస్ లోనే ఈ లొకేషన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏదైతే మనకి ఈ డ్రై ఫ్రూట్ షాప్ ఏదైతే ఉందో డ్రై ఫ్రూట్ హౌస్ అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దీంట్లో ఒక కెమెరా అనేది ఉంది, చూడండి ఒకసారి మీరు. ఈ కెమెరా చూస్తే దీంట్లో ఎవ్రీథింగ్ ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ అనేది పూర్తిగా రికార్డ్ అయింది. రికార్డ్ అయిన తర్వాత కూడా పోలీస్ అధికారులు అక్కడ దాంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాని ఏదైతే ఆ టీవీఆర్ ని పూర్తిగా తీసుకొని వెళ్లారు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో మరి దాంట్లో ఎలాంటి దృశ్యాలు ఉన్నాయి, అసలు దాంట్లో ఇంకెవరైనా దాడి చేశారా, రియాజ్ తో పాటు ఇంకెవరైనా అతన్ని ఫాలో చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఏమైనా మమేకమై ఇదంతా కూడా చేయడం జరిగిందా అనే దాని గురించి ఖచ్చితంగా ఆరా తీస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఇది రుక్మిణి చాంబర్ కి నియర్ బై లో ఉన్నటువంటి లొకేషన్. సో ఇక్కడనే ప్రమోద్ గారు, కానిస్టేబుల్ ప్రమోద్ గారు రక్తం అడుగులో ఇక్కడనే పడిపోయారని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఇదంతా కూడా ఇది బ్లడ్, ఇది ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఒక సింబల్ అనేది మీకు కనిపిస్తా ఉంటది. సో ఆ టైంలో ఎవరు కాపాడకపోవడం వల్లే ఇవాళ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని మనం ఇవాళ కాపాడుకోలేకపోయామని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇదే అంశంపై ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. లైవ్ లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నంబర్ కూడా మనకు రావడం జరిగింది. సో ఇక్కడ జరిగిన తర్వాత వాళ్ళు వచ్చే టైంలోనే అంబులెన్స్ కి కాల్ చేయడము, దాంతో పాటు ఇదంతా కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వినాయక్ నగర్ నుంచి అంటే పులాంగ్ నుంచి వినాయక్ నగర్ ఆర్యనగర్ కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పూర్తిగా చూసారు ఇక్కడ ఏం జరిగిందనే దాని గురించి ఖచ్చితంగా వాళ్ళకి ఒక అప్డేట్ అనేది వాళ్ళకి తెలిసింది ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఇది ఒక అవేర్నెస్ వీడియోగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్న నమస్తే అన్న, ఆ రోజు సిసిఎస్ కానిస్టేబుల్ గారిని అతి దారుణంగా ఇక్కడ ఎవరైతే ఒక హంతకుడు
దాదాపు 40కి పైగా కేసులు ఉన్నాయి రియాజ్ అనే ఒక వ్యక్తి పైన. సో అతను మాయ మాటలు చెప్పి పాపం ఆయన ఎవరైతే మన ప్రమోద్ అనే కానిస్టేబుల్ అతి దారుణంగా ఇక్కడ హతమార్చిన పరిస్థితి ఉందన్న. ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అన్న ఆ రోజు అదే లొకేషన్ కి వస్తున్నా ఎస్ వస్తున్నా కానీ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి ఆపలేరు. కానీ అది అదే చనిపోయేవాడు కూడా కాదు, అదే రోజు అని పట్టుకోవచ్చు కదా, పట్టుకోలేదు. ఎస్ ఎందుకు పట్టుకోలేరు? ఎస్ అడు పెద్ద వాడిని పట్టుకోలేండి, చిన్న పిల్లగాడు 24 ఏళ్ళ పిల్లగాడు. అవునండి. చుట్టుపక్కల 30-40 మంది ఉన్నారు. అన్ని చంపి పొడవంగా కూడా అన్ని చూస్తున్నారు తప్ప, వీడియోలు తీస్తున్నారు తప్ప పట్టుకోలేకపోయారు. ఎస్ పాపం ఆయన ప్రాణం అన్నదే. అదే రోజు వీళ్ళందరూ ఇమీడియట్ రియాక్ట్ అయితే 1 ఫోన్ చేస్తే ఆయన వచ్చేవాళ్ళు, లేకపోతే వీళ్ళు బండి మీద తీసుకోపోవచ్చు కదా, తీసుకోలేకపోయారు. అవును, తీసుకోపోలేకపోయారు. అంతా సోషల్ చూసుకుంటా, వీడియోలు తీసుకుంటా, అందరూ సిపిఆర్ అందరూ సీరియస్ అయ్యారు కదా. అవునండి, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు సిపి సాయి చైతన్య గారు. అదే పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ అయినప్పుడు నార్మల్ క్యాండిడేట్ కి ఎక్కడికి వెళ్ళారు చెప్పడం. అవునండి, ప్రొటెక్షన్ రేపు ఇన్వెల్కి వచ్చి కూడా పొడుస్తారు ఇలాంటి వాళ్ళు ఉంటాయి అన్న. ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, నార్మల్ పబ్లిక్ పైన మనం ఏమైనా దాడి చేస్తున్నారు అని అంటేనే వాళ్ళని మనం ఆపడానికి, లేకపోతే ఏదో ఒక రకంగా మనము వాళ్ళని ఫైట్ చేసి మనం ఆపుతాం. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ పైన, ఒక పోలీస్ పైన అతను అంత దారుణంగా ఒక కత్తితోని దాడి చేసే టైంలో ఎందుకు ఆపలేకపోయారు? నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఈజ్ ఇట్ రైట్? రైట్ సిగ్గుచేటే. చూస్తూ ఉంటే పోలీస్ కి ప్రొటెక్షన్ లేదు, వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు, వాళ్ళు వాళ్ళకి లేదు. అలాంటప్పుడు మనకి షేమ్ గా ఫీల్ కావాలి. 100% తీసుకోవాలి వాళ్ళు. ఆ గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ బ్యాచ్ అంతా క్లోజ్ అయితేనే నార్మల్ క్యాండిడేట్ లేడీస్ నైట్ టైం లో తిరగాలంటే ఇలాంటి వాళ్ళు ఉండొద్దు. అలానే అరెస్ట్ అనే చేయాలి, ఏదైనా చేయాలి. లేకపోతే వీళ్ళు ఉంటే రేపు నాకు బిడ్ ఉంది, నాకు చుట్టాలు ఉన్నారు, ఎగ్జాంపుల్ మా సిస్టరే నైట్ రావచ్చు. ఇలా ప్రొటెక్షన్ లేని టైంలో లేడీస్ ఒక్కళ్ళు ఎట్లా రాగలుగుతారు? అవును, చెప్పు, ఎలా వస్తారు చెప్పు? పోలీసు వాళ్ళు ఇప్పటికైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాళ్ళని మొత్తం హతమారుస్తూనే ఎన్కౌంటర్ చేయకుండా పర్లేదు, వాళ్ళని అరెస్ట్ చేసిన లోపల పెట్టి వాళ్ళకు భయం వల్ల గిరి చేస్తున్నా. చిన్న చిన్న కత్తులు, వాళ్ళు కొండి కత్తులు లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవును, అసలు ఇంత దారుణంగా వాళ్ళు జనజీవన సవంతిలో కలిసిపోయి ఈ మారణాయుధాలను పట్టుకొని తిరుగుతా ఉన్నారంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. డ్రగ్స్ కలవాడు పడిపోయారు కదా, వాళ్ళకు ఫ్యూచర్ గురించి లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇవాళ కొన్ని బెదిరియడము, అనుకుంటా కాలాలు ఎగిరేసుకోవడం, అన్న నమస్తే. ఇదే ఈ సొసైటీ అంతే మారిపోతుంది. వాళ్ళు వాళ్ళు ఇంకా అలా మార్పు రాదు ఇప్పటికి. ఏమన్నా పోలీసు వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు మా దగ్గర వచ్చింది జనాలకి ఎట్లా పోటర్ అవుతుంది, వాళ్ళకన్నా మనం కాపాడదాం. ఇప్పటికైనా వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు ప్రమోద్ లాంటి ఒక కానిస్టేబుల్ చనిపోయింది, రేపు నార్మల్ క్యాండిడేట్ ని ఇంట్లో తెచ్చుకోవడానికి కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా వాళ్ళు ధైర్యాలు పోలీసు వాళ్ళకు ప్రజల నుంచి సారీ చెప్పుకుంటా ఏదో చెప్పుకుంటాం, కానీ ఇప్పటికైనా వాళ్ళు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటాం. వాళ్ళు రైట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కళ్ళకు కట్టినట్టు ఇవాళ ఒక ప్రత్యక్ష సాక్షి అయితే చూడడం జరిగింది. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత అతను ఏదైతే పులాంగ్ నుంచి వినాయక్ నగర్, అదే దాంతో పాటు ఆర్యనగర్ వెళ్ళే రూట్ లో అతను వెళ్ళాలి కాబట్టి అక్కడ జరిగినటువంటి సీన్ చూసిన తర్వాత చాలా బాధేసిందని చెప్పేసి ఇలా మాట్లాడుతా ఉన్నారు. సో ఫైనల్ గా ఇక్కడే ఎవరైతే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారిని అతి దారుణంగా పొడి చేసి ఇక్కడ పూర్తిగా హతమార్చాడు. ఈ టైంలోనే, అంటే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లే టైంలోనే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ గారు చనిపోయారని చెప్పేసి నిర్ధారించడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ సీన్ టు సీన్ లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడ ఇదంతా స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనే దాని గురించి ఖచ్చితంగా సిగ్నేచర్ స్టూడియోస్ లో మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు.